హే ఎవ్రీబాడీ! ఈ మధ్య చాలా రూమర్స్ వస్తున్నాయని నాకు తెలిసిందనమాట. సో, బేసికల్లీ ఒక అమ్మాయి ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని, తను ఇలా అందరికీ మెసేజెస్ పంపుతుంది నా ఫాలోవర్స్‌కి అని తెలిసింది. సో, లెట్ మీ గివ్ యూ ద క్లారిటీ. అసలు ఇక్కడ ఏం జరిగిందో నేను మీకు స్టార్ట్ నుంచి ఎండ్ వరకు కంప్లీట్‌గా చెప్తాను. సో, ఒకసారి వినండి. ఓకే. సో, కొన్ని మంత్స్ బ్యాక్ నాకు ఈ అమ్మాయి నాకు మెసేజ్ చేసింది. మ్యామ్ నాకు స్కిల్స్ నేర్చుకొని మనీ ఎర్న్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉంది. సో, నాకు గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయండి అనుకుంటూ. సో, ఆబ్వియస్లీ నేను వర్క్ డీటెయిల్స్ వీడియో అనేది ఎవరికైతే అందరికీ ఎలా సెండ్ చేస్తానో తనకు కూడా అలాగే నేను సెండ్ చేశాను. చేసిన తర్వాత తనకి ఏం డౌట్స్ ఉన్నా, ఏమైనా ప్రూఫ్స్ కావాలన్నా కంప్లీట్‌గా క్లియర్ చేశాను. అండ్ ప్రూఫ్స్ అన్నిటిని కూడా పంపించేసాను అనమాట. దాని తర్వాత నేను స్టార్ట్ చేస్తానన్న జర్నీ అని కూడా నాకు మెసేజ్ చేసింది. సో, ఆబ్వియస్‌లీ నేను దానికి కూడా తనకి గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేశాను. ఎలా స్టార్ట్ చేయాలో ప్రాసెస్ అనేది కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి తనకి చెప్పాననమాట. సో, కొన్ని రోజుల దాని తర్వాతకి తను ఎన్రోల్ అయింది ఈ ప్లాట్‌ఫామ్‌లో. ఎన్రోల్ అయిన తర్వాతకి తను నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని అడిగితే నేను తనకి వీడియోస్ సెండ్ చేశాను. ట్రైనింగ్స్ ఎలా అటెండ్ కావాలో తనకి గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేశాను. నా మెంటర్‌షిప్ ఇచ్చాను. ప్రతి ఒక్క పాయింట్ తనకి వీడియోస్ ద్వారా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ పంపించేసాననమాట. స్టార్ట్ నుంచి ఎండ్ వరకి. బట్ తను నాకు రిప్లై ఏం పెట్టింది అంటే, నాకు క్లాసెస్ వినాలని అనిపించడం లేదు. క్లాసెస్ వినకుండా ఏమన్నా ఇంకా వేరేలాగా మనీ ఎర్న్ చేయొచ్చా అనుకుంటూ మెసేజ్ చేసింది. నేను స్టార్టింగ్‌లోనే చెప్పాను అందరికీ, తనకి అండ్ అందరికీ కూడా. మీకు ట్రైనింగ్స్ అనేటివి ఉంటాయి స్కిల్స్ నేర్చుకోవడానికి. ఆ ట్రైనింగ్స్ మీరు మంచిగా వింటేనే కరెక్ట్‌గా స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో అయితేనే మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనుకుంటూ. బట్ తను నా మాట వినిపించుకోలేదు. దాని తర్వాతకి తను ఫేస్‌లెస్‌గా చేద్దాము. నాకు ఇలా సోషల్ మీడియా ముందుకి నా ఫేస్, నా వాయిస్ ఇలా రావడం నాకిష్టం లేదు. సో, ఇంకా వేరే ఏమన్నా లేవా అంటే, నేను తనకి ఫేస్‌లెస్‌గా కూడా ఎలా చేయాలో తనకి చెప్పాననమాట. చెప్పాను. అండ్ దాంతో పాటు తనకి కొంచెం ఇన్‌స్పిరేషన్ లాగా ఉంటుంది అని, ఆల్రెడీ ఫేస్‌లెస్ లాగా వర్క్ చేస్తూ మనీ ఎర్న్ చేస్తున్న వాళ్ళ ప్రొఫైల్స్ తనకి ఇన్‌స్పిరేషన్ లాగా ఉంటుందని సెండ్ చేశాను. సెండ్ చేసిన దాని తర్వాతకి కూడా తనకు అసలు స్టార్టే చేయలేదు వర్క్ అనేది. నేను చెప్పింది తను అసలు ఫాలో కాలేదు. సో, ఆబ్వియస్‌లీ తనకు రిజల్ట్స్ కూడా రాలేదు. నేను ప్రొవైడ్ చేసిన ట్రైనింగ్స్, క్లాసెస్ అసలు ఏమీ కరెక్ట్‌గా వినలేదు. నేను ఏం చేయాలి అని కంప్లీట్‌గా మళ్ళీ అడిగినా కూడా తనకి మళ్ళీ మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. జర్నీని ఎలా స్టార్ట్ చేయాలి, మనీ ఎర్న్ చేయడం ఎలా జరుగుతుంది అని కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అయినా తను నావి పెద్దగా పట్టించుకోలేదు నా మాటలు. పట్టించుకోలేదు, వర్క్ చేయలేదు. బట్ నాకు ఇన్ని రోజులయింది, 1 మంత్ అయింది, 2 మంత్స్ అయింది. నాకు ఇంకా మనీ రావట్లేదు. మీరు ఫ్రాడ్, ఫేక్స్ ఇలా చేస్తున్నారనుకుంటూ నా మీద రివర్స్‌గా అనడం స్టార్ట్ చేసింది. ఆబ్వియస్లీ వర్క్ చేయకపోతే మనీ ఎలా వస్తాయి? వర్క్ చేస్తేనే కదా మనీ అనేది వచ్చేది. క్లాసెస్ వింటేనే కదా వర్క్ గురించి తెలిసేది. రైట్? తను డీమోటివేట్ అవ్వడం స్టార్ట్ చేసింది. బట్ తనకి నేను రైట్ మైండ్‌సెట్ ఎలా పెట్టుకోవాలి, ఎలా మోటివేషనల్‌గా ఉండాలి, ఎలా వర్క్ చేయాలని తనకి ఎంత ఎక్స్‌ప్లెయిన్ చేసినా కూడా నా సైడ్ నుంచి నేను ఎంత మెంటార్‌షిప్ ప్రొవైడ్ చేసినా కూడా తను వినిపించుకోవడానికి రెడీగా లేదు. సో, ఇలా రిజల్ట్స్ కనపడకపోయేసరికి అండ్ తను రివర్స్‌గా నా మీద అనడం స్టార్ట్ చేసిందనమాట. బట్ ఒక 1 వీక్ వరకు నాకు నా హెల్త్ సపోర్ట్ చేయకపోయేసరికి నేను డైరెక్ట్‌గా హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాననమాట. సో, ఒక 1 వీక్ నేనసలు వర్క్ చేయలేదు. అండ్ నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని నేను నా ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీస్‌లలో అండ్ నా వాట్సాప్ స్టేటస్‌లో కూడా పెట్టాను. బట్ తను ఇవన్నీ ఏం పట్టించుకోకుండా మెసేజెస్ మీద మెసేజెస్ పెట్టడం స్టార్ట్ చేసింది. అది కూడా మా బాబాయి ఒక లాయర్, కేస్ దాకా వెళ్తుంది మీరు నాకు రెస్పాన్స్ ఇవ్వకపోతే అనుకుంటూ బెదిరించడం స్టార్ట్ చేసింది. దాని తర్వాతకి నేను తనకి రిప్లై కూడా ఇచ్చాననమాట. నేను పెద్దగా భయపడలేదు. సో, తను మళ్ళీ ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేయడానికి ట్రై చేసింది. అండ్ ఇంకొకటి గిల్ట్ ట్రాప్ చేయడానికి కూడా ట్రై చేసింది. ఎలా అంటే, మీకు కొంచెం కూడా అసలు ఏమీ లేదు. ఒక అమ్మాయి ఇంతలా మనీ అడుగుతుంది. మనీ ఇవ్వాలని లేదు మీకు. ఇలా కూడా మనుషులుంటారా అనుకుంటూ నాకు మెసేజ్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ దాని తర్వాతకి నాకు ఇప్పుడు మనీ సంపాదించడం నాకు రావట్లేదు. సో, నాకు మీరే మనీ ఇవ్వాలి. మీరు అంత స్కామ్ చేసి మీరు నా దగ్గర నుంచి మనీ తీసుకున్నారు స్కిల్స్ కోసమని. ఇప్పుడేమో నాకు అసలే మనీ రావట్లేదు. సో, నేను మీకు స్కిల్స్ కోసం పెట్టిన మనీని మీరే నాకు డైరెక్ట్‌గా మళ్ళీ ఇవ్వాలి. ఎందుకంటే నేను మనీ కోల్పోయాను కాబట్టి అనుకుంటూ రివర్స్‌గా మళ్ళీ స్టార్ట్ చేసిందనమాట. ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటంటే నేను స్టార్టింగ్‌లోనే చెప్పాను. అండ్ నా రీల్స్ కూడా ప్రతి ఒక్కటి స్కిల్స్ మీద ఫోకస్ చేస్తూనే ఉంటాయి నా రీల్స్. మనీ ఎర్న్ చేద్దాం, మనీ మనీ అని గురించి ఎక్కువగా ఉండదు. స్కిల్స్ నేర్చుకున్న తర్వాతకే మనీ అనేది ఎర్న్ చేయడం అనేది ఉంటుందని క్లారిటీ కూడా ఇచ్చాను. అండ్ తనకి
తను ఎన్రోల్ కాకముందుకే నేను క్లారిటీ ఇచ్చాను తనకి. బట్ తను ఫోకస్ ఓన్లీ మనీ మీద ఉంది, స్కిల్స్ మీద లేదు. సో తను స్కిల్స్ బిల్డ్ చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు తను మనీ అనేది ఓన్ చేసుకోవట్లేదు. అండ్ దాని తర్వాత నాకు చనిపోవాలని అనుకుంటూ తను ఇలా మెసేజ్ పెట్టడం స్టార్ట్ చేసిందనమాట. బట్ నాకు రియల్లీ సాడ్ అనిపించింది. అందుకే తనకి ఏం చేశాను అంటే కనుక, తను ఇన్ని గిల్ట్ ట్రాప్, ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఇవన్నీ చేసినాక కూడా యాక్చువల్లీ నేను తనకి రెస్పాన్స్ అనేది ఇవ్వకూడదు. ఎవరైతే సీరియస్గా స్కిల్స్ నేర్చుకొని బిల్డ్ చేసుకుందాం కెరీర్ అని ఉంటే వాళ్ళకి నేను డెఫినెట్లీ సపోర్ట్ అనేది, గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఈ ప్లాట్ఫామ్లో నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి ఈ ప్లాట్ఫామ్లో నా మెంటర్స్ కూడా మీరు తనని డైరెక్ట్గా బ్లాక్ చేయండి, అసలు మీరు ఏం సపోర్ట్ చేయకని తను అని చెప్తారు. బట్ నాకు రియల్లీ సాడ్గా అనిపించి తనకి, మీరు అలా ఆలోచించకండి, మీ ఇప్పుడే ఇంకా చిన్న ఏజే మీది, మీకు చాలా ఉన్నాయి ఇంకా ఫ్యూచర్లో, మీకు ఒక లైఫ్ ఉంది అనుకుంటూ నేను వాయిస్ నోట్ సెండ్ చేశాను. బట్ దాని తర్వాత తను మళ్ళీ మెసేజెస్ స్టార్ట్ చేసింది, డిమోటివేట్ అయ్యి నా మీద అవి ఇవి అలిగేషన్స్ అని వేసుకుంటూ. నేను తనకి రెస్పాన్స్ ఇవ్వడం అనేది ఇక స్టాప్ చేశాను అనమాట. నేను పెద్ద భయపడలేదు. అందుకే తను ఏం చేసిందంటే, నెక్స్ట్ థింగ్ ఏం చేసిందంటే, తను ఇన్స్టాగ్రామ్లో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని నా ఫాలోవర్స్ అందరికీ మెసేజెస్ పెట్టడం స్టార్ట్ చేసింది, నేను ఒక ఫ్రాడ్, ఒక స్కామ్ అనుకుంటూ. తను చేసేది ఇల్లీగలే అని తనకు కూడా తెలుసు. అందుకే ఇలా ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తుంది. అండ్ ఇంకొకరి మీద హేట్గా కామెంట్స్ పెట్టడం, లేకపోతే ఇంకొకరి మీద హేట్గా మెసేజ్ పెట్టడం అనేది స్టార్ట్ చేసింది. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పాలి, అది ఏంటంటే, ఒకవేళ నేను తన ప్లేస్లో ఉన్నా కూడా, నేను ఒక మెంటార్ దగ్గర ఎన్రోల్ అయినా కూడా, మా మెంటార్ నాకు ఇన్ని ట్రైనింగ్స్, ఇన్ని గైడెన్స్, ఇంత మెంటార్షిప్ ప్రొవైడ్ చేసినా కూడా నాకైనా రిజల్ట్స్ రాలేదనుకుంటే దాని తప్పు నా మీద ఉంటుంది. ఎందుకు అంటే, తను అంత ప్రొవైడ్ చేసినా కూడా నేను అవి కరెక్ట్గా ఫాలో అవ్వలేదు, తను చెప్పింది ఏది నేను కరెక్ట్గా చేయలేదు కాబట్టి క్లాసెస్ అటెండ్ కాలేదు, ట్రైనింగ్స్ అటెండ్ కాలేదు. సో ఆబ్వియస్లీ ఆ తప్పు అంతా నా మీద వస్తుంది, నా మెంటర్ మీద కాదు. సో ఆల్ ఐ వాంట్ టు సే ఈస్, ఒకవేళ మీరు స్కిల్స్ నేర్చుకోవడానికి కూడా, క్లాసెస్ అటెండ్ కావడానికి కూడా, ట్రైనింగ్స్ అటెండ్ కావడానికి కూడా మీరు ఇన్కాపబుల్ అయితే కనుక సీరియస్లీ నన్ను ఇప్పుడే అన్ఫాలో చేయండి అండ్ మీరు వేరే దగ్గరికి వెళ్ళండి. ఓకే, బికాస్ ఎవరైతే స్కిల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారో, ఈ రోజు కాకపోయినా, రేపు కాకపోయినా, ఎల్లుండైనా మీకు డెఫినెట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. అది కూడా టెంపరీ కాదు, పర్మనెంట్గా. ఈ స్కిల్స్ బిల్డ్ చేసుకుంటే, ఇప్పుడు మార్కెట్లో ప్రజెంట్గా హై పేయింగ్ స్కిల్స్ ఇలాంటివి బిల్డ్ చేసుకుంటే మీరు జస్ట్ మనీ కాదు, ఒక కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చు మీ లైఫ్లో. ఇక్కడ తను చేసింది ఏంటంటే, బేసికల్లీ ఎక్కువ మనీ మీద ఫోకస్ చేసింది, స్కిల్స్ మీద ఫోకస్ చేయలేదు. బట్ ఇక్కడ లీగల్గా ఈ జెన్యున్ ప్లాట్ఫామ్లో మీరు మనీ ఎర్న్ చేసుకోవాలంటే కనుక ఫస్ట్ మీరు స్కిల్స్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఆ స్కిల్స్ నేర్చుకున్నాక మీకు ఆబ్వియస్లీ మీరు ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా మీరు ఈజీగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. బికాస్ మనకి ఎప్పుడైనా ఫ్రీ మనీ అనేది ఎక్కడా ఉండదు. ఒకవేళ మీకు ఫ్రీ మనీ కనుక వస్తే కనుక ఇట్స్ బేసికలీ, ఒకటి అది ఇల్లీగల్ కావచ్చు, ఇంకొకటి మిమ్మల్ని ఎవరో వాళ్ళ వర్క్ కోసం యూజ్ చేసుకుంటున్నారు అని అర్థం. ఇప్పుడున్న రియాలిటీలో మనకు ఒక వాటర్ బాటిలే ఫ్రీగా దొరకదు. సో ఫ్రీ మనీ అసలు ఎవరు ఇస్తారు, రైట్? కొంచెం మీరు రియాలిటీలో ఆలోచించండి. ఓకే, సో బేసికలీ ఇప్పుడు మీకు తెలిసింది స్టార్ట్ టు ఎండ్ అసలు ఏం జరిగిందో. సో ఎవరైతే సీరియస్గా స్కిల్స్ మీద ఫోకస్ చేసుకొని కెరీర్ బిల్డ్ చేసుకోవాలని ఉంటే కనుక, ఒకవేళ మీకు నాకు డెఫినెట్లీ మెసేజ్ చేయండి, నేను డెఫినెట్లీ మీకు గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు ఇలా ఫ్రీ మనీ కోసం చూస్తుంటే కనుక సీరియస్లీ నేనైతే మీకేమీ హెల్ప్ చేయలేను. ఓకే.